మళ్ళీ వస్తాం మీ దగ్గరికి ఒకసారి అరుణ్ గారి దగ్గరికి వెళ్ళాం. అరుణ్ గారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సమన్స్ జారీ చేసింది ఏపీ చీఫ్ సెక్రటరీకి. అయ్యా 3,000 మంది మిస్సింగ్, 30,000 మంది మిస్సింగ్ మీద పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు పూర్వం చేసిన ఒక అభియోగానికి సంబంధించి ఏంటి ఇంతవరకు మీ నుంచి రెస్పాన్స్ లేదు అని చెప్పేసి జనవరి 20 లోపల మీరు సమాధానం చెప్పాలి అని. అంటే ఇంతవరకు ఎవిడెన్స్ని సమకూర్చుకోలేకపోయిందా అండి ప్రభుత్వం ఆ 30,000 మంది మిస్సింగ్కి సంబంధించి? సార్ యాక్చువల్ గా ఈ క్వశ్చన్ ఇప్పుడు అది కూడా అక్కడి నుంచి రావడం అనేది నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది సార్. ఎందుకంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూ రేస్ చేశారో ఆ తర్వాత అనతి కాలంలోనే అప్పటి డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి 33,000 కాదు 30,000 మంది మిస్సింగ్ కేసులు నమోదైన మాట నిజమే. అందులో 23,000 మందిని వివిధ కేసుల్లో ట్రేస్ అవుట్ చేశాము. బట్ 7,000 మంది మాత్రం ఇప్పటి వరకు కూడా ట్రేస్ అవుట్ చేయలేకపోయాం. దానికి సంబంధించి సిబ్బంది వర్క్ చేస్తూ ఉంది ఆల్రెడీ అని చెప్పేసి అప్పటి డీజీపీ సమాధానం ఇచ్చాడు సార్. ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో, ఆ తర్వాత డీజీపీ క్వశ్చన్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి సమాధానం ఇచ్చాడు బయటికి. కానీ ఇవాళ మళ్ళీ 33,000 మందికి సంబంధించి మీరు ఇంకా ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి నిజంగానే అక్కడి నుంచి లెటర్ రావడం నిజంగా నాకైతే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి ఆ రోజే గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి కొన్ని సమాధానాలు బయటకి ఇచ్చింది కదా, బట్ వీళ్ళేంటి మళ్ళీ ఇట్లా ఇచ్చారు, ఇదేదో పొలిటికల్ వచ్చినటువంటి లెటర్ లాగా ఉంది అన్నట్టుగా అనిపించింది నాకైతే మాత్రం క్లియర్ గా. ఇవాళకి దానికి సంబంధించి ఆ 7,000 మందికి సంబంధించినటువంటి ఎంతమంది ఇంకా మళ్ళీ ఆ 7,000 మందిలో ట్రేస్ అవుట్ అయ్యారు పాత మిస్సింగ్ కేసులకు సంబంధించి, అలాగే ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, కొత్తగా ఎన్ని నమోదయ్యాయి అన్న దాని గురించి అడుగుంటే బాగుండేది. కానీ కంప్లీట్ గా ఆయన ఏ ఫిగర్ అయితే చెప్పారో ఆ ఫిగర్ గురించే వాళ్ళు నోటీస్ ఇవ్వడం అనేది నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇది వన్ సైడ్ గా ఎటు ఆలోచించాలి అర్థం కాని సిచ్యువేషన్. అదేంటండి ప్రభుత్వం మీదే కదా, అక్కడ ఇక్కడ ఎలా అడిగింది ఎన్హెచ్ఆర్సీ? నాకు కూడా అర్థం కాలే. నేను కూడా కొంచెం విస్తుపోయి ఆశ్చర్యపోయి అంటే నేను చెప్తుంది అదే సార్, క్లియర్ గా ఆ రోజే ఆన్సర్ ఇచ్చారు. 33,000 మంది కాదు 30,000 మంది మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి మా టైంలో, ఈ టైం నుంచి ఈ టైం వరకు నమోదయ్యాయి. దాంట్లో 23,000 కేసులు సాల్వ్ అయ్యాయి, వివిధ రకాలుగా వాళ్ళ కేసులన్నీ సాల్వ్ అయ్యాయి. 7,000 మాత్రమే పెండింగ్ ఉన్నాయని అప్పటి డీజీపీ ఆన్సర్ ఇచ్చాడు. అది వైసీపీకి కూడా తెలుసు. కానీ పవన్ ఆయన వైసీపీ డీజీపీ కదా, అందుకని నమ్మల ఎన్హెచ్ఆర్సీ సిఎస్ అడిగింది. అందుకనే సిఎస్ ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో వచ్చిన కొత్త సిఎస్ కదా. లేదు, నేను మీతో ఏకీభవిస్తా. వైసీపీ డీజీపీ చెప్పిన మాటల్ని ఈ ఎన్డీఏ ప్రభుత్వం విశ్వసించలేదు కాబట్టి ఎన్హెచ్ఆర్సీ మీరు ఏర్పాటు చేసుకున్న సిఎస్కి సమాధానం అడిగింది. బహుశా ఇక్కడ క్లారిటీ వస్తుందేమో అని అనుకుంటున్నాను. నిజం అవ్వచ్చు ఒక అదే సార్. ఇప్పుడు ఇంకా పాత డేటా అంతా తీసి ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది. బట్ ఆ క్వశ్చనింగ్ అనేది 33,000 మంది అన్నారు కదా అన్న క్వశ్చనింగ్ కొంచెం ఏదో మాలాంటి వాళ్ళకి డౌట్లకి ఛాన్స్ ఇచ్చింది సార్. కృష్ణాంజనేయులు గారు, ఏంటి అది వాళ్ళు నిర్ధారించేసిందా ఎన్హెచ్ఆర్సీ? ఆయన వైసీపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు, యాజ్ టోల్డ్ బై అరుణ్ గారు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన వైసీపీ వాసుదేవన్ గారు పవన్ కళ్యాణ్ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాట వాస్తవం, దాంట్లో సందేహం లేదు. డీజీపీ ఇచ్చినటువంటి సమాధానం కూడా వాస్తవం. అయితే ఇప్పుడు అరుణ గారు చెప్పేదాని ప్రకారంగా చూస్తే కూడా ఇంకా 7,000 మంది అయితే మాత్రం తేలలేదు కదా, 7,000కి సంబంధించినటువంటి ఆజూకి తేలలేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి ఒక తల్లి వస్తే వాళ్ళ అమ్మాయికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన నేరుగా మాట్లాడి ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో ఉన్న అమ్మాయిని అప్పుడప్పుడుగా మొత్తం కమిషనర్లు పోలీసులను అందరిని కూడా చేసి తెప్పించారు అనేటువంటిది కూడా మనం వార్తల్లో చూసాం కదా. ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఇప్పుడు ఈ 7,000 మందికి సంబంధించినటువంటి ఏం సంఖ్య చిన్నదేం కాదు. ఎన్హెచ్ఆర్సీఐ విషయంలో పాలిటిక్స్ ఉంది, ఇవన్నీ కూడా ఈ మాటల వల్ల ఉపయోగం లేదు. అరుణ్ గారు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఎన్హెచ్ఆర్సీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే జ్యుడిషియరీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, కంప్లైంట్స్ వాళ్ళ దగ్గరికి ఏం కంప్లైంట్లు వస్తాయో ఆ కంప్లైంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని వాళ్ళు చూస్తారు. దాన్ని పరిశీలించేటువంటి దాన్ని పర్యవేక్షించేటువంటి వాళ్ళు కూడా బాధ్యతలు నిర్వర్తించేటువంటి వాళ్ళు సుప్రీంకోర్టులో అక్కడ జడ్జీలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఆ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ మీరు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. అప్పుడు కొంతమందిని ఆల్రెడీ వచ్చేసారు కదా, ఇవన్నీ సర్ది చెప్పుకునే మాటలు వద్దు. మీరు రాజకీయంగా ఆలోచించొద్దు. ఒక్కటే మాట నేను ఒక సూచన చేస్తాను, నేనేం విమర్శ చేయట్లేదు, ఒక సూచన చేస్తాను, మీరే చెప్పండి. మీకు యాక్సెస్ కూడా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా చెప్పండి. నా సూచన ఏంటంటే ఈ ఉమెన్ ట్రాఫికింగ్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఉంది, తెలుగుదేశం ఉన్నప్పుడు ఉంది, ఎప్పటి నుంచో కొనసాగుతుంది ఉమెన్ ట్రాఫికింగ్ అని. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను స్వయంగా పరిశీలించినటువంటి కొన్ని ప్రాంతాలు, అనంతపురంలో కదిరి ప్రాంతం చూస్తే అక్కడ అమ్మాయిలకు సంబంధించినటువంటి వాళ్ళని అమ్మటము లేకపోతే వాళ్ళని ట్రాప్ చేసి ఇతర ప్రాంతాలకు పంపించడం, ఈ విధంగా భారతదేశంలో భివండి కానీ లేకపోతే ఢిల్లీ ప్రాంతాల్లో కానీ మహారాష్ట్ర సంబంధించినటువంటి ముంబై రెడ్ లైట్ ఏరియాల్లో
నాకు తెలిసి నేను పరిశీలించిన ప్రకారంగా కొన్ని సర్వేలు వీటి ప్రకారంగా చూస్తే ఎక్కడైతే రెడ్ లైట్ ఏరియాలో ఉండేటువంటి మహిళలు అమ్మాయిల సంఖ్య చూస్తే దాంట్లో 25% తెలుగు వాళ్ళు, తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు వాసుదేవన్ గారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే తెలంగాణ వాళ్ళు కావచ్చు, తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నేనేమంటానంటే, ఎప్పుడో మీరు అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శలు చేశాడు, ఆయనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెప్పడం అనేది అసలు తప్పే కాదు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం, ఆయన ఒక రివ్యూ చెయ్యొచ్చు. సిఎస్ అదే విధంగా డీజీపీ హోంశాఖకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా పిలిచి, లేదా లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది, ఒక రివ్యూ చేసి ఇప్పటి వరకు ఉమెన్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి విషయాలు మీరు మీరు ఊరుకోండి కృష్ణాంజనేయులు గారు. ఆయన రివ్యూ చేయడం మొదలెడితే ఇప్పటికే ఆయన మీద వ్యతిరేక కథనాలు వస్తున్నాయి, ఇంకా ఎక్కువ అయితే బాధ్యత అండి. ఆయన బాధ్యత నిర్వహిస్తుంటే ఆయనకి వ్యతిరేకంగా కథనాలు జాతీయ స్థాయిలో కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఆయన పుట్టాపురంలో మొట్టమొదటిసారి హోంశాఖ ఫెయిల్యూర్ అని మాట్లాడినటువంటి అంశం కూడా ఆ రోజున మహిళల భద్రతకు సంబంధించినటువంటి అంశమే పవన్ కళ్యాణ్ మాట్లాడింది. ఏదో ప్రభుత్వాన్ని విమర్శలు చేశాడంటే ప్రభుత్వంలో తప్పుల గురించి మాట్లాడుతున్నాడు. తప్పు చేస్తే ఎవరినైనా మాట్లాడటానికి, ప్రశ్నించడానికే జనసేన వచ్చిందండి. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికీ అదే విషయాన్ని ఆయన మర్చిపోవటం లేదు. అది బాధ్యతగా ఉన్నాడనేది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ విషయంలో కూడా నా సూచన ఏంటంటే అరుణ్ గారికి, మీరు ఒక రివ్యూ పెట్టండి. మన సిఐడి చాలా పటిష్టమైనటువంటిది. ఏపీ సిఐడిలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అనేటువంటిది కూడా ఉంది. అది నిద్రావస్థలో ఉంది. దాన్ని నిద్ర లేపి ఆ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ వాళ్ళు గతంలో భివండి, అదే విధంగా ఢిల్లీ ప్రాంతం రెడ్ లైట్ ఏరియాలకి కొన్ని వందల మందిని తీసుకొచ్చి ఇక్కడ దయచేసి అది చేయండి. అరుణ్ గారు కన్స్ట్రక్టివ్ సజెషన్ ఇస్తున్నారు, ఆయన మిమ్మల్ని విమర్శించలేదు. సార్ నేను నా స్టేట్మెంట్ నేను క్లియర్ గా ఇచ్చాను సార్. వాళ్ళు 33,000 అని కాకుండా గతంలో పెండింగ్ ఉన్న కేసులు అలాగే ఇప్పుడు కూడా నమోదయ్యాయి. మా గవర్నమెంట్ వచ్చాక కూడా ఇన్స్టాగ్రామ్ వినియోగం అనేది టూ మచ్ గా అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే 9th 10th క్లాస్ పిల్లలు కూడా లవ్ అని చెప్పి పేరుతో వెళ్ళిపోతున్నారండి. అది కూడా మిస్సింగ్ కేసుల కింద నమోదవుతుంది. అట్లాంటి దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ అప్పుడు అవి కలిపి నోటీస్ ఇచ్చుంటే వేరుగా ఉండేది. బట్ పాతది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారో ఆ తర్వాత ఆ ప్రభుత్వం నుంచి వివరణ వచ్చిన తర్వాత కూడా ఇవాళ హ్యూమన్ రైట్స్ కమిషన్ అట్లా ఇవ్వడం ఏంటనేది నేను క్వశ్చన్ చేశాను సార్. అంటే సరైన పరిశీలన అనేది లేకుండా సేమ్ పాత ఫిగర్ కి ఎలా ఇచ్చింది నోటీస్ అనేది నా డౌట్. అది మీరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడగాలి, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడగాలి. ఎందుకంటే నాకు తెలిసి ఎన్హెచ్ఆర్సీ ఇండిపెండెంట్ బాడీ. ఏ మంత్రిత్వ శాఖ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, ఇంక్లూడింగ్ పిఎంఓ. ఎన్హెచ్ఆర్సీ సచ్ అ పవర్ఫుల్ బాడీ. సో వాళ్ళు ఇచ్చారు అంటే ఎంతో కొంత వాళ్ళ దగ్గర ఏది పాత జస్ట్ రిమైండర్ అనేవి కొట్టరండి. వాళ్ళకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, దే గో బై దాట్. ఆ బైలాస్ ప్రకారమే పోతారు అన్నీ చూసుకొని. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ డీజీపీ సంఖ్య సంగతి పక్కన పెట్టండి. సంఖ్యత కాదండి ఇక్కడ. 33,000 మీరు అన్నారు కాబట్టి, అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈయన దగ్గర అన్ని లెక్కలు ఉంటాయి కదా, ఏమున్నాయి లెక్కలని తేల్చండి. మీరు వచ్చిన తర్వాత 3,000 మంది మిస్ అయ్యారని చెప్పి వైసీపీ అభియోగం, మీరేమంటారు? ఒక విషయాన్ని అంగీకరించారండి అరుణ్ గారు. ఒకటి ఇక్కడ ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కంటిన్యూస్ గా జరుగుతాయండి. మొన్నే జై భీమరావు భారత పార్టీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ ఒక అంశాన్ని లేవనెత్తారు. ఒక్క కుప్పం నియోజకవర్గంలోని కుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ 6 నెలల్లో 44 మంది మహిళలు ఉమెన్ మిస్సింగ్ ఉందండి. ఆయన ఎఫ్ఐఆర్లతో సహా బయట పెట్టాడు. అంటే ఈ ఉమెన్ మిస్సింగ్ అనేటువంటిది వైసీపీలో ఉన్నప్పుడు జరిగితే ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే మన ప్రభుత్వం వైపు నుంచి చర్యలను కోరుకుంటున్నారు ప్రజలు. ఆ చర్యలు ఏమిటి అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఏం చర్యలు తీసుకుంటారనేటువంటి ఒక భరోసా ఇవ్వండి. అరుణ్ గారు సార్ ఆల్రెడీ క్లియర్ గా ఆయన హోంశాఖకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మహిళల భద్రతకి మనం పెద్ద ఎత్తున దృష్టి పెట్టాలి అని చెప్పేసి. ఇప్పుడు కూడా ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి లోకల్ పిఎస్ లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, లాంగ్ పెండింగ్ ఏమున్నాయి అనేది కూడా స్థానికంగా ఆయన సిఎస్ఎల్ ద్వారా పిలిపించుకొని మరి మాట్లాడుతున్న సిచ్యువేషన్ ప్రతి చోట జరుగుతోంది. పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్లు వాడుకొచ్చిన తర్వాత చిన్నపిల్లలు వెళ్ళిపోవడం, అలాగే పెద్దవాళ్ళలో కూడా అఫైర్లు కాన్సెప్ట్ పెరగడం ద్వారా మహిళల మిస్సింగ్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది కాదని నేను అన్నాను, ఎందుకంటే చుట్టుపక్కల చూస్తున్నాం కాబట్టి. మేము కూడా గవర్నమెంట్ లో ఉన్నాం కదా అని చెప్పేసి కళ్ళకు గంతలు కట్టుకోలేము. క్లియర్ గా ఈ 2 సంఘటనల్ని ఆపాలి అంటే అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. అది పబ్లిక్ అవేర్నెస్ రావాలి మెయిన్లీ. వాటి గురించి అయితే ప్రభుత్వం దృష్టి పెట్టింది. గ్రామాల్లో కూడా పోలీస్ యంత్రాంగం ద్వారానే ఒక గ్రామ సభలు లాంటివి కండక్ట్ చేస్తాం సార్. మా జిల్లాలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. మిగతా ఎంత దారుణం అండి అరుణ్ గారు, ఒక్క నిమిషం, ఎంత దారుణం అండి. మీరు అధికారంలోకి వస్తేనేమో ప్రజల బాధ్యతగా ఉండాలా,
వైసీపీ అధికారంలో ఉంటేనే వైసీపీ సార్, నేను మొత్తం చెప్పిన- బాధ్యత సార్, నేను 33,000 చెప్పిన మందికి తీసుకెళ్ళండి. ఆ నేను రోజున clear గా వాలంటీర్లను చెప్పాను సార్. జగన్మోహన్ రెడ్డి బాధ్యత. సార్, ఎంత నేను దారుణంగా చెప్పిన దాన్ని మాట్లాడుతున్నారు క్లియర్ గా మీరు అరుణ్ గారు వినడానికి మీరు కూడా. ట్రై చేయండి. మీరు వన్ సైడ్ గా వెళ్ళకండి. నేను చెప్పింది ఏంటి అంటే రెండు రకాలుగా ఈ మధ్య మిస్సింగ్లు ఎక్కువయ్యాయి. నేను చూసింది చెప్తున్నాను. నేను ఆ పంచాయతీలకు వెళ్తున్నాను కాబట్టి వాటి గురించి నేను చెప్తున్నాను ఇక్కడ. అది కూడా నేను క్లియర్ గా చెప్పాను. 9th 10th పిల్లలు ఇన్స్టాగ్రామ్ ప్రేమల వల్ల వెళ్ళిపోతున్నారు. పెద్దవాళ్ళు ఏమి మంచి కొంచెం ఫోన్ వాడకం అపైర్ వల్ల వెళ్ళిపోయి అది కూడా మేము పంచాయతీలు చేస్తున్నాం. అందుకే చెప్తున్నాను. ఇవి కూడా మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయి ఇక్కడ క్లియర్ గా. అవి పెద్ద ఎత్తున నమోదు అవుతున్నప్పుడు ఇంకేంటి మిస్సింగ్ కేసుల కింద ఉంటాయి కదా. ప్రభుత్వానికి మిస్సింగ్ కేసు అంటే ఏదైనా మిస్సింగ్ ఇంకా అది ఎందుకు వెళ్ళిపోయారు, ఎవరితో వెళ్ళిపోయారు, వచ్చారా లేదా, ఇవన్నీ కాదు కదా. ఒక మహిళ మిస్సింగ్ అయిందా మిస్సే అంతే. బట్ గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఆల్రెడీ కాదండి, తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తేనేమో అమ్మాయిలు తప్పుదారి వెళ్తున్నారా? తెలుగుదేశం జనసేన అధికారంలో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ ప్రేమలు ఇప్పుడు కొత్తగా వచ్చాయండి. ఇప్పుడు ఏమో కొత్తగా వచ్చిన ప్రేమలు కాదండి. ఇప్పుడు బాధ్యత లేనటువంటి అమ్మాయిల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజున వైసీపీ బాధ్యత, ఇప్పుడేమో అమ్మాయిల బాధ్యత. ఎంత దారుణం అండి. మీరు మహిళగా ఉండాలా మాట్లాడటం అనేటువంటి. నేనైతే మాత్రం బాధ్యత రహితం అనుకుంటున్నాను. కాకినాడ కేంద్రంగా గతంలో ఆల్రెడీ ఉమెన్ ట్రాఫికింగ్ అనేది బయటపడి ఆల్రెడీ యుఎస్ లో కూడా దానికి సంబంధించినటువంటి ఒక మాఫియాను పట్టుకున్న విషయం మనం చూసాం. అదేం మేము కొత్తగా క్రియేట్ చేయట్లేదు సార్. ఆ చట్టంలో సాక్ష్యాలు ఆధారాలతో సహా కేసులు నమోదయ్యాయి. మరి మీరు దాన్ని ఎలా ఇప్పుడు మీరు కంట్రోల్ చేయండి. ఆ మాఫియాను కంట్రోల్ చేయడానికి పవర్ ఉంది. డిప్యూటీ సీఎం ఈ రోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయి ఉండి నేను ఒకటి అడుగుతాను, ఒకటే మాట, ఎందుకు ఈ అంశం మీద డీజీపీని పిలిచి చీఫ్ సెక్రటరీని పిలిచి ఒక రివ్యూ చేశారా అని అడుగుతున్నాను. చేయకపోతే చేయకపోయారు, ఇప్పుడైనా చెయ్యండి అని అడుగుతున్నాను. ఒక రివ్యూ చేయండి ఉమెన్ ట్రాఫికింగ్ మీద. మీరు చెప్పేది ఏదో ఒక కేసు గురించి కాదు, ఏదో ఒక కేసు గురించి కాదు కావాల్సింది. రివ్యూస్ ఎలా చేస్తారు ఏంటి మాకు అందరికి అవగాహన ఉంది. నేను ఒకటి డీజీపీ సిఎస్ స్థాయిలో అన్ని ఎస్పీల ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎస్పీలకు సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది. ఐఎస్ సంబంధించిన ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగింది. దాంట్లో రివ్యూ పెట్టొచ్చు కదా. కనీసం 5 minutes మాట్లాడి ఉండొచ్చు. డిప్యూటీ సీఎం ప్రతిపాదన చేసి ఉండొచ్చు. కృష్ణాంజనేయులు గారు లాస్ట్ మంతే జరిగిందండి. మీరు అడుగుతున్న రివ్యూ లాస్ట్ మంతే జరిగింది. మీరు దాన్ని ఫాలో అయ్యారో లేదో నాకు తెలియదు. ఎస్పీలు, డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా, అలాగే లోకేష్ గారు కూడా కూర్చొని రివ్యూ జరిగింది లాస్ట్ మంత్. నేను ఒకటే అడుగుతున్నాను. నేను ఈ రివ్యూస్ గురించి అవగాహన ఉంది. నేను మీతో వాదించేటువంటి పని కాదు. కానీ మీ రివ్యూలో జరిగింది చెప్తున్నాను మీకు. ఏమంటే ప్రభుత్వం సంబంధించినటువంటి విషయంలో ఒకవేళ రివ్యూ చేసి ఉంటే ఇప్పటి వరకు ఇప్పుడు ఎన్ని మిస్సింగ్ కేసులు ఉన్నాయి 6 నెలల్లో, లేకపోతే గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి 7,000 కేసులకు సంబంధించినటువంటి విషయంలో ఎంతమందిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది? దీనికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఏమి నిర్ణయం చేశారనేటువంటిది పవన్ కళ్యాణ్ చేత ఒక ప్రకటన చేయించండి. అదే విషయాన్ని ఎందుకు ఇవ్వాలి అని అంటే పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకున్నాడు కాబట్టి. ఆ రోజున పవన్ కళ్యాణ్ 33,000 మంది సురేంద్రనాయుడు గారు మాట్లాడతారు ఒకసారి. కృష్ణాంజనేయులు గారు సురేంద్రనాయుడు గారు మాట్లాడతారు ఒకసారి. వచ్చింది మాకు డిప్యూటీ సీఎం వచ్చింది, మాకు అన్ని పవర్ వచ్చింది కాబట్టి మాకు బాధ్యత వద్దు అంటే రైట్. సురేంద్రనాయుడు గారు క్విక్ గా క్లోజ్ చేయండి, క్విక్ గా కంక్లూడ్ చేయండి. రైట్ రైట్ సురేంద్రనాయుడు గారు చాలా క్విక్ గా కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు అన్ని ప్రభుత్వాలలో మిస్సింగ్ కేసులు జరుగుతుంటాయి. కొన్ని ప్రభుత్వాల్లో ఎక్కువ జరుగుతుంటాయి, కొన్ని ప్రభుత్వం వచ్చినప్పుడు తక్కువ జరుగుతూ ఉంటాయి. కానీ అవి పూర్తిగా జరగనీయకుండా అరికట్టడమే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. దాని మీదనే మొన్న రివ్యూ చేశారు. రివ్యూ చేసిన తర్వాత కూడా మనం చూస్తున్నాం, గత 3-4 నెలల్లో నుండి కూడా దుబాయ్లో నుండి కూడా ప్రతి ఒక్కరూ కూడా అక్కడ వీడియోలు పెట్టడం, మమ్మల్ని మోసం చేసి ఇక్కడ పంపించేశారు, మమ్మల్ని స్వస్థలానికి చేర్చండి అని చెప్పి లోకేష్ బాబు గారికి చెప్పడం, లోకేష్ బాబు గారికి తీసుకురావడం కూడా మనం చూసాము. కాబట్టి కొన్ని సంఘటనలు కొన్ని దగ్గరలో ఈ మీడియేటర్లు, బ్రోకర్స్ ఉంటారు చూసారా, వీళ్ళు అక్కడ ఏదో పెద్ద ఉద్యోగం తీపిస్తామని చెప్పి ట్రాప్ చేసి, అంటే మహిళలనే కాదు మగవాళ్ళని కూడా ట్రాప్ చేసి తీసుకెళ్లిపోయి అక్కడ ఏదో పడేసేస్తే వాడు గుర్రాలు మేపేదో లేదా ఇసుకు మోసేదో ఆడేదో పనులు చేసుకొని ఇబ్బందులు పడిన సందర్భాలు చూసాం. అవన్నీ లేకుండా టోటల్ రివ్యూ చేస్తారు. పర్ఫెక్ట్ గా గణనీయంగా ఇప్పుడు తగ్గింది. పూర్తిగా తగ్గించే ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. దాంతో పాటు ఇప్పుడు వాళ్ళు ఏదో నివేదిక అడిగారు కదా, అంటే కసిరెడ్డి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అంతే.
ఈ వాళ్ళకు ఇవ్వండి పోనీ, ఏం తప్పే ఉంది? వాళ్ళు అడిగారు, మీ సిఎస్ గారి చేతి వ్యాపారం ఇప్పించండి, అడుగుంటారు. సిఎస్ గారి చేతి ఇప్పించండి, దీనికి ఒక ముగింపు అదే సార్, పలకండి, వ్యాపారం భర్తవాక్యం వాళ్ళకి పలకండి. అడుగుంటారు. ఓకే, మనం సటన్లీ ఈ అంశాల మీద మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సురేంద్ర నాయుడు గారు.